unforgettable. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయితే విడుదలైంది. యూఎస్ఏ ప్రీమియర్స్ అయితే ఇప్పుడే పూర్తి చేసుకుంటుండగా సినిమా అసలు ఎలా ఉంది, ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు, హిట్ ఆఫ్ ఫ్లాప్, గేమ్ చేంజర్ స్టోరీ లైన్ ఏంటో తెలుసుకుందామా పదండి. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలంటే జనంకి మంచి చేయాలనుకుని ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్, అలానే జనాలను మోసం చేసి అక్రమంగా కోట్లు డబ్బులు సంపాదించాలనుకుని వ్యక్తిగా మంత్రి పాత్రలో ఎస్ సూర్య కనిపించారు. మధ్య జరిగే వార్ సంఘటనే ఈ సినిమా గేమ్ చేంజర్. అయితే స్టోరీ లైన్ బేసిక్గా అనిపించినా సరే ఇన్నర్గా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మాత్రం చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అదే అప్పన్న స్టోరీ. అప్పన్న పాత్రలో కూడా రామ్ చరణ్ నట విశ్వరూపం అయితే చూపించారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది, బోర్ కొట్టకపోయినా సరే అలా వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకుందని చెప్పాలి. సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు రేసీగా ఉండగా ఫైట్ సన్నివేశాలు కానీ గూసుంస్ తెప్పించాయి. ముఖ్యంగా రామ్ చరణ్ డైలాగ్స్ చెప్పేటప్పుడు ప్రతి ఒక్క అభిమానికి కూడా సినీ లవర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మంత్రి పైచే సాధించగా రామ్ చరణ్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, ఎలా పగడబందీగా ఓడించాడు అన్నదే సినిమా. స్టోరీ తెలిసిన పాయింట్ అయినా కానీ డైరెక్టర్ శంకర్ మ్యాజిక్ అయితే తప్పకుండా కనిపించిందని చెప్పడంలో ఈ సినిమాలో సందేహం లేదు. సినిమాలో సాంగ్స్ కానీ రామ్ చరణ్ నటన, అప్పన్న పాత్రలు ముఖ్యంగా వదిగి జీవించేశారు. ఐఏఎస్ ఆఫీసర్గా కూడా అదే రేంజ్లో బీట్ చేశారు కూడా. తమని మ్యూజిక్ కూడా చాలా సన్నివేశాలను ముఖ్యంగా డైలాగ్స్ వచ్చేటప్పుడు కానీ, సినిమాలోని ఫైట్స్ వచ్చేటప్పుడు కానీ, సినిమాలోని బీజిఎం అయితే ఇరగదీశారు. రామ్ చరణ్, ఎస్ సూర్య, శ్రీకాంత్ పాత్రలు ఆకట్టుకుంటాయి. అంజలి పాత్ర, కియారా పాత్ర కూడా బాగానే ఉంది కానీ అంజలి పాత్ర మంచి స్కోప్ ఉన్న పాత్ర అని చెప్పాలి. ముఖ్యంగా అప్పన్న రోల్ కానీ అంజలి పాత్ర కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే డీసెంట్గా పోగా సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఓకందని క్లైమాక్స్తో ఆట్ టచింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఓవరాల్ చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. స్టోరీ తెలిసిన పాయింట్లో అనిపించింది కానీ డైరెక్టర్ శంకర్ స్క్రీన్ పైతో మ్యాజిక్ చేశారు. రామ్ చరణ్ నటన మరొకసారి రంగస్థలాన్ని మించి ఈ సినిమాలో ఆకట్టుకోవడం విశేషం. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఎరగదీశారు రామ్ చరణ్. ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యే పాయింట్ కూడా. ఈ సినిమాలో డైలాగ్స్ కానీ ఫైట్స్ కూడా అదే రేంజ్లో ఒక కమర్షియల్ మూవీకి ఏవైతే అవసరమవుతాయో అన్నీ కూడా గేమ్ చేంజర్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయనిపించింది. సినిమాలో డ్యాన్స్ కూడా ఇరగదీశారు రామ్ చరణ్. ఈ సినిమా చూడొచ్చంటే తప్పకుండా సంక్రాంతికి ఈజీగా చూసే విధంగా ఉంటుంది గేమ్ చేంజర్. ఫ్యామిలీస్ యూత్ తప్పకుండా ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. తప్పకుండా మస్ట్ వాచ్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి ఈ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా టికెట్స్ను మీరు కూడా బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేసేయండి. ఈ సినిమాకి యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి కూడా సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం విశేషం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్, ఫిల్మీ న్యూస్ కోసం వెంటనే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.